10వ చదువుతున్నాము. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాతో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూసి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనను. అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూసిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూసి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తులు, ఆడుగాడిదలను, ఒంటెలను ఇయ్యబడెను. ప్రియులారా, ఆ దేశంలో కరువు వచ్చెను అని చెప్పి రాయబడింది. కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు దేవుని ఎదిగినటువంటి దేవుని బిడ్డ, దేవుడు తెలిసినటువంటి దేవుని బిడ్డ దేశము కొరకు లేక కరువు పోయి దేవుడు వర్షాలు కురిపించి క్షేమం ఇవ్వడం కోసం అబ్రహాము ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. కానీ కరువు రావటం, కరువు భారంగా ఉండడం ఇవన్నీ తెలుసుకున్న ఈయన ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. మరి కానాన్ దేశంలో మనుషులు లేరా అంటే ఉన్నారు. కానీ ఈయన మాత్రం ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అక్కడ కరువు కాలం అంతా అక్కడ ఉండాలనుకున్నారు. కానీ శోధన రానే వచ్చింది. కొన్నిసార్లు మనం ఇబ్బంది రాగానే మన పరిస్థితులను, మన మనసులను, మన ఆలోచన మార్చుకుని వేరే విధంగా స్వచిత్తంగా వెళ్ళిపోతాం. ప్రభా, నేను ఐగుప్తు దేశంలోకి వెళ్ళడం మీ చిత్తమని అడిగి దేవుని దగ్గర అడిగి నేను ఐగుప్తు దేశంలోకి వెళ్ళడం మీ చిత్తమా, వెళ్ళమంటారా అనట్లా. దేవుడు ఈయన్ని పిలిచింది ఎక్కడికి? కానాను దేశంలో ఉండడానికి పిలిచారు. కానీ ఈయన ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. మరి వెళ్ళిపోతే ఇప్పుడు అక్కడే స్థిరపడితే ఎట్లా? మరి దేవుడు కానాను దేశమునకు నేను నీకు చూపించు దేశం ఐగుప్తు అని చెప్పలేదు. నేను నీకు చూపించు దేశము కానాను దేశం అని చెప్పినారు. అక్కడికి వెళ్ళాలి. కానీ ఈయన జీవితంలో అది కాకుండా సుచిత్తము నెరవేర్చుకున్నారు. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. ఈరోజు నా దేవుని పరిచర్యలో ఉన్న సేవ చేసేవారమైన మనం కానీ, సేవ చేసేవారుగా సేవకులు కానీ, సేవకురాళ్ళు కానీ, ఎక్కడ ఎప్పుడైనా ఎవరైనా విశ్వాసులు కానీ మనకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు సొంత మార్గాన్ని ఎన్నుకోవటం అనేది సడన్గా వస్తుంది. సడన్గా సొంత మార్గాన్ని ఎన్నుకుంటాం. నేను ఇక్కడి నుంచి వేరే పట్టణానికి వెళ్ళి అక్కడ బ్రతుకుతాను అనిపిస్తుంది. లేక ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ బ్రతుకుతాను అనిపిస్తుంది. ఇలా చాలాసార్లు మనం సుచిత్తాన్నే ఆధారం చేసుకుంటాం. కానీ నేను వెళ్ళుట దేవుని చిత్తమా కాదా అని ఎప్పుడు ఆలోచన రాదు. ఆ నడిపింపును దేవుని దగ్గర నుంచి పొందకుండానే ప్రయాణం వెళ్ళిపోయారు. కరువు వచ్చింది. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. దేవుడు అక్కడికి వెళ్ళమన్నారు అని చెప్పలా. ఏలియాకు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఆయన ఉండిన ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వాగు నీళ్ళు ఏమైపోయి ఎండిపోయింది. ఎండిపోతే దేవుడు ఏం చెప్పినారు? నువ్వు సారేపితుకు పోయి అక్కడుండి అన్నారు. దేవుడు తెలుసు కదా. మరి దేవుడు చెప్పినట్టు ఏలియా అక్కడి నుంచి వెళ్ళి సారేపితులకు వెళ్ళిపోయారు. మరి ఈయన జీవితంలో ఎందుకు అడగలేదు? కొన్నిసార్లు మన సొంత మనసు పనిచేసి మన సొంత ఆలోచన, సొంత నిర్ణయాలు తీసుకుని ప్రయాణం చేస్తాం. అవి పెద్ద శోధనగా మారిపోద్ది. చాలా కష్టాలు అయిపోతాయి, చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి, చాలా శోధనలు వచ్చేస్తాయి, చాలా కలవరాలు వచ్చేస్తాయి. అవన్నీ తట్టుకోవడం కష్టం. ఎందుకంటే దేవుని నడిపింపు ఉంటే
ఏదన్నా వచ్చినా దేవుడు చూసుకుంటారు. ఇక్కడ దేవుడు నడిపింపు లేకుండా సొంత నిర్ణయం తీసుకున్నందున వచ్చిన ఇబ్బంది ఇది. భార్యని తీసుకెళ్ళి లోపలేశారు. ఇప్పుడు అబ్రహాము గారి భార్య గురించి అబ్రహాం గారు అంటారు, నువ్వు చక్కని దానవి. అంటే అబ్రహాం గారి భార్య ఎలా ఉన్నారండి? అబ్రహాం గారి దృష్టికి ఎలా ఉన్నారండి? చక్కగా ఉన్నారన్నమాట. ఎంత చక్కగా ఉన్నారో చూసారా ప్రియులారా? ఈ రోజున భర్తలైనటువంటి మీరు ఇక్కడ చాలామంది ఉంటారు. మీ భర్తలు కూడా ఇక్కడ వచ్చి ఉంటారు, భార్యలు కూడా ఇక్కడ ఉంటారు. మీ భార్యని ఎప్పుడైనా నువ్వు చాలా చక్కగా ఉంటావు అన్నారా? నువ్వు చాలా చక్కని దాని అని అన్నారా? ఎవరైనా అని అలా పొగిడారా? అలా భార్యని బట్టి భార్యని సంతోషపెట్టారా? అలా ఉండదు. ఒకసారి మన స్వీటీ మన శరాన్ని ఏదో ఒక మాట అనేసేసరికి, ఏంటమ్మా నువ్వు అనే మాట అది కాదు అన్నాను. చూడండి, భార్యను పట్టుకుని నువ్వు దెయ్యంలాగా ఉన్నావు అంటే ఎంత బాధపడతారు? అయితే దెయ్యాన్ని ఎందుకు చేసుకున్నావు అని బాధపడతారు. లేకపోతే భర్తను పట్టుకుని నువ్వు భూతంలాగా ఉన్నావు అని అంటే భూతాన్ని ఎట్లా చేసుకున్నావు అని అనిపిస్తుంది. కాబట్టి మన ఇంట్లోనే ఒకరినొకరు మనం ఒకరికంటే ఒకరముగా నువ్వు చాలా మంచిగా ఉంటావు అనేలాగా ఉండాలి, మీరు చాలా మంచిగా ఉంటారు అనేలాగా ఉండాలి. కొన్ని పరిస్థితులు అణిచివేయబడాలంటే, కొన్ని పరిస్థితుల్లో మనుషులు నిర్ణయం తీసుకునే నిర్ణయాలని అణగొట్టబడాలంటే మనం చెప్పే మాటలే వాళ్ళ హృదయాన్ని కూల్చేస్తాయి, వాళ్ళ హృదయాన్ని చక్కగా కూల్చేస్తాయి. కాబట్టి ఈ మనస్సు ఈయనకుంది, నువ్వు చాలా చక్కని దానివి, చక్కని మనసు, చాలా మంచిగా ఉన్నారు. ఈ రోజున చాలామంది చెప్తూ ఉంటారు, నా భార్య అసలు బాగోదండి అంటారు. బాగోవటం అనేది ఏంటి? అసలు ఏమిటి? మాట వినే మనసు, అదే చక్కదనం. లోబడే మనసు, అదే చక్కదనం. అసలు మాట కలిపే విధానం, అదే చక్కదనం. అసలు మనతో కలిసి మనం ఎట్టేళ్తుంటే అటు కలిసి నడిచే భార్య దేవుడు మనిషికి ఇచ్చారంటే అదే చక్కదనం. అసలు మనం ఏదన్నా అంటే అలాగేనండి అని చెప్పి ఏకీభించే మనసు ఉంటే అదే చక్కదనం. అంతే తప్ప అసలు ఇలాంటి పరిస్థితి ఉంటే కొంతమందికి ఆ భార్య అంటే ఎంత వ్యతిరేకంగా చూస్తూ ఉంటారో. లేదు, వాళ్ళు మనుషులు, వాళ్ళని కూడా మనం ప్రేమించాలి. చక్కని దానివి, నువ్వు మాట వినడంలో చక్కగా ఉన్నావు, అసలు చెప్పింది చేయడంలో చక్కగా ఉన్నావు, నువ్వు నా బట్టలన్నీ మంచిగా శుభ్రం చేసి ఇస్త్రీ చేయించి అన్నీ దేని జతలో దానికి సర్ది చక్కగా నేను స్నానం చేసి వచ్చే సమయానికి నా చేతికి అందించడంలో నువ్వు చక్కగా ఉన్నావు. అసలు వంట చేసి ఆ వంటగదిలో ఆ వేడి ముందు కొన్ని గంటలు నిలబడి నా కొరకు రుచికరమైన విందు వంట చేసి నాకు నా బల్లం దగ్గర లేక నా చేతుల్లోకి నువ్వు తీసుకొస్తున్నావు, నువ్వు చక్కని దానివి అని ఇలాగ ఉండాలి. అప్పుడు వాళ్ళు కొంచెం ఏమవుతారు, దాన్ని బట్టి వాళ్ళకున్న నీరసం పోద్ది, వాళ్ళకున్న బలహీనత పోద్ది ముందు. అందుకని ప్రతి సందర్భంలో పురుషుడు నేర్చుకోవాల్సింది, వంటగదులు ఇన్ని గంటలు నిలబడి నా కోసం కష్టపడి ఈ వంట చేస్తున్నావా? ఒకరోజు కాదే, ఉదయం సాయంత్రం ఇంతగా కష్టపడుతున్నావే, వేడి వేడి వస్తువులన్నీ దింపుతూ నా కోసం ఇంతగా ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది ఇస్తూ ఇంతగా నువ్వు నన్ను నా విషయంలో బాధ్యత కలిగి ఉన్నావా? ఇంతకంటే చక్కని వాళ్ళు ఎవరు కావాలమ్మా? నువ్వు చక్కని దానివి. అబ్రహాము భార్య చాలా చక్కగా ఉన్నారట, చాలా చక్కగా ఉన్నారు. ఎంత చక్కగా ఉన్నారు! ఆమె శరీర సంబంధంగా చాలా చక్కగా ఉన్నారు. స్త్రీలైనటువంటి వారి పని ఎక్కువ, పురుషుల పని ఎక్కువ. అంటే పురుషులు అనుకుంటారు మేము బయట అంతా తిరిగి వస్తాం, మాదే ఎక్కువ అంటారు. కానీ ఇంటిలో ఉన్న పని బయట పని కంటే ఎక్కువే అని చెప్పాలి. కానీ అట్లని వాళ్ళని ఏదో మనం మెచ్చుకోవడం కాదు, కానీ అది వాళ్ళ బాధ్యత అయి ఉన్నది. అయినా సరే ప్రతి పురుషుడు తన భార్యని మెచ్చుకోవాలి. అంతేకాదు పిల్లలను కూడా మెచ్చుకునే మనసు మనకు రావాలి. మనమే మెచ్చుకుని, మనమే భార్యని మెచ్చుకునే మనసు, పిల్లల్ని కొంచెం మెచ్చుకునే మనసు మనకు వస్తే మన పిల్లలు లేక మరొక విధంగా మరొకళ్ళని ప్రేమించరు. భార్య కూడా మనం అంటే మంచిగా ఇష్టపడే మనసు వాళ్ళకు ఉంటుంది. అందుకనే ఇక్కడ కరువు వచ్చింది. నిజమే, కరువు వచ్చింది. కొన్ని ఇబ్బందులు వస్తాయి. సమాధానం లేనప్పుడు కొన్ని కరువు వస్తుంది. సమాధానం లేకపోతే అదొక కరువు. ఇద్దరి మధ్యలో ప్రేమ లేకపోతే అదొక్కరు. కుటుంబంలో ఐక్యత లేకపోతే అదొక్కరు. భార్యాభర్తల మధ్య ఐక్యత లేకపోతే అదొక్కరు.
మాట వినకపోతే అదొక కరువు. అదొక కరువు. కరువు అంటే తినటానికి లేకపోవడమే కరువు, వండడానికి లేకపోవడమే కరువు. ఇంకేంటండి? మనం ఆశించింది దొరకట్లేదు, పండట్లేదు, కరువు వచ్చింది అంతే. మనం ఆశించిన ఈ భూమి మీద ఒక తిండి కాదు, ఆహారమే కాదు, ఈ లోకంలో నా భార్య నాతో సమాధానంగా ఉండాలి, లేదు, కరువు వచ్చింది. నా భార్య నన్ను ప్రేమించాలి, నా భర్త నన్ను ప్రేమించాలి, ప్రేమించట్లేదు, కరువు వచ్చింది. నిజమా? ఈరోజు ఎంతమంది కరువుతో ఉన్నారో? కరువుతో ఉన్నవాళ్ళే చేయెత్తాలి, కరువు లేనివాళ్ళు చేయకూడదు. భార్య భర్తలు సమాధానంగా ఉన్నప్పుడు కరువు ఎక్కడ ఉంది? లేదు, మంచిగా ఉన్నారు. అందుకని మన జీవితంలో ఇలాంటి కరువులు వస్తాయి, ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. మేము మొన్న ఒక ఊరు వెళ్ళినప్పుడు శుక్రవారం వెళ్ళాము. ఆ భర్త సేవ పాస్టర్ గారు, మరి ఆయనకి 2 పిల్లలు. 2 పిల్లలను తీసుకుని భార్య వేరే ఊరిలో కాపురం ఉండటానికి వెళ్ళిపోయిందట. ఈయన్ని వదిలేశారు. చూసారా ఏమొచ్చింది? ఆ కుటుంబంలో ఏమొచ్చింది? ఇప్పుడు కరువు వచ్చింది. ఈరోజున ఎంతమందికి కరువు వచ్చింది? భార్యాభర్తల మధ్య సమాధానం లేకపోవడమే కరువు అండి. భార్యాభర్తల మధ్య అర్థం చేసుకునే మనసు లేకపోవడం కరువు. భార్య గదిలో భర్త గదిలో చెరుగు చోట జీవించడమే కరువు. ఒకళ్ళని ఒక అమ్మాయిని తీసుకుని ఒక గదిలో పోతారు, ఒకళ్ళే ఒక అమ్మాయిని తీసుకుని ఒక గదిలో కూర్చుంటారు, అదే కరువు. ఆ వంట చేస్తారు, అక్కడ పెడతారు, ఇదో తింటావా అని అడిగే మనసు లేదు, అదే ఏంటి? కరువు. తిన్నావా, ఉన్నావా, తాగావా, అసలు ఏంటి, ఎప్పుడు వచ్చావు, ఎక్కడికి వెళ్ళావా అని అడిగే మనసు, నోరు, అక్కడ మనిషి లేరు అంటే అదే కరువు. ఇలాంటి కరువులు ఉన్నాయి భూమి మీద. శరీర సంబంధమైన కరువు అయితే మనకు శరీర సంబంధంగా ఇది ఇబ్బంది పెడద్ది, కానీ ఈ కరువులు అనేక రకాలుగా మనకి ఎదురవుతూ ఉంటాయి. భార్య ఒకరోజు అసలు మాట్లాడలేదనుకోండి, అసలు మనం నవ్వలేదు, మాట్లాడలేదు, అన్నం పెట్టమన్నా మన వైపు చూడలేదు. ఏంటి ఎలా ఉన్నామంటే అసలు ఉలుకులేదు, పలుకులేదు. ఏమొచ్చింది ఆ ఇంట్లో చెప్పండి? ఇప్పుడు ఆవిడ్ని మరలా లైన్లోకి తీసుకురావాలంటే ఏం చేయాలో ఈ కరువు ఎడతెరద్ది? ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, శ్రేష్టమైన భాగము గూర్చి శిష్య బృందము నేర్పితివి, శ్రేష్టమైన భాగము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, పరముడ నిన్ను ప్రకటించెదా ప్రియముగా, పరలోక ప్రార్థన నేర్పుమయా, పరముడ నిన్ను ప్రకటించెదా ప్రియముగా, పరలోక ప్రార్థన నేర్పుమయా. చాలు. భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడు దెబ్బలాడుకుంటారు, అసలు వాళ్ళ మాట కలవదు, వాళ్ళిద్దరు మనసు కలవదు, ఎప్పుడు సిరాబురా అనుకుంటూ ఉంటారు, ఎప్పుడు సీరియస్గా ఉంటారు, ఎప్పుడు మొభావంగా ముఖం ఇంతలావును పెట్టుకుని తిరుగుతూ ఉంటారు, ఎప్పుడు అసలు మాట్లాడి మంచితనంగా మంచి 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 అనేదాన్ని తావేయలేదు. మ్యారేజ్ డే వచ్చింది, ఏం చెప్తారు వీళ్ళు? కేక్ తెస్తున్నారు. దేనికి? నీవు నీ భర్తతో సమాధానం లేకుండా జీవిస్తూ, నీ భార్యతో సమాధానం లేకుండా జీవిస్తూ నీకు మ్యారేజ్ డే ఎందుకు జ్ఞాపకం వచ్చింది? అసలు నీకు మ్యారేజ్ డే ఎందుకు? మ్యారేజ్ డే అనేది ఏంటంటే నువ్వు సరిగ్గా ఒక చక్కని దానివిలాగా, ఒక చక్కని భర్తగా, ఒక అబ్రహాము భార్య వలె చక్కని దానిగా ఉంటే, అన్ని విషయాల్లో చక్కగా మాట వినడంలో చక్కదనం, లోబట్టంలో చక్కదనం, దీనులు అవడంలో చక్కదనం, చక్కగా మాట కలపడంలో చక్కదనం, ఇలా చక్కగా ఉంటే వాళ్ళకి మ్యారేజ్ డే ద్వారా దేవుని నామానికి ఏం తెచ్చుకోవచ్చు, ఏం తేవచ్చు? ఘనత నిమిత్తం కేక్ కట్ చేసి ఏదో చేసుకోవచ్చు. సరే, అందరికి విందు కూడా ఏర్పాటు చేయొచ్చు, అందరికీ థమ్సప్ కూడా ఇచ్చు, అందరికీ ఐస్ క్రీమ్ కూడా ఇవ్వచ్చు.
ఎందుకంటే మ్యారేజ్ డే అనే పదం ఉంది కాబట్టి దాన్ని మనం బేస్ చేసుకుని ఎన్నన్నా చేసుకుంటాం, మంచిదే. నువ్వు యుద్ధం చేస్తున్నావా? లేస్తే నువ్వు ఏంటి యుద్ధ భూమిలాగా మార్చేసావా నీ ఇంటిని? నీ సంసారమేమో యుద్ధ భూమిగా మార్చేసావా? నీ కుటుంబంలో యుద్ధము లేనా? నీ నోరు భయంకరమైన పదాలు పలుకుద్దా? నీ నోరు పచ్చి బూతులు మాట్లాడద్దా? నీ నోరు చెడిపోయిన నోరా? నీ మనసు చెడిపోయిన మనసా? నీ బ్రతుకు చెడిపోయినదా? నీ ప్రవర్తన సరైనది కాదా? మన మ్యారేజ్ డేకి ఏం చేస్తావు? ఏంటి ఏం చేస్తావు? దేనికి మ్యారేజ్ డే? మ్యారేజ్ డే దేనికయ్యా? దెబ్బలాడుకునే భార్య భర్తలకు మ్యారేజ్ డే అవసరమా? దెబ్బలాడుకునే భార్యకి నా బర్త్డే వచ్చింది, నీకు జ్ఞాపకం లేదా? నేను ఎట్ట కనపడుతున్నా నీకు? నా బర్త్డే వచ్చింది, ఎందుకంటే బర్త్డేలు ఇంకా చేయి, ఇంకా గట్టిగా ఏం చేద్ది? ఇంకా దెబ్బలాడుద్ది, ఫైటింగ్ చేస్తుంది. దెబ్బలాడే భార్య నా బర్త్డే జ్ఞాపకం లేదు అని క్వశ్చన్ చేస్తున్నారు. ఎప్పుడు చూసినా రుసరుసలాడి రకరకాల చిందులు దొక్కే భర్త నా బర్త్డే నీకు గుర్తుంది అసలు అని భార్యని క్వశ్చన్ చేస్తున్నారు. నీ దగ్గర మనసు కలిపే ఒక మిక్కిలి చక్కదనం ఎక్కడయా? మాట వినే చక్కదనం ఎక్కడా? అంతా కరువే. వివాహం చేసుకున్న మొదలుకొని సమృద్ధి లేదు, అంతా కరువే. మాట్లాడడంలో కరువే, మాట్లాడేవాళ్ళు లేరు, కరువే. ఎవరి గదిలో వాళ్ళు కూర్చుంటారు, కరువే. ఒక మంచా, కరువే, ఏం లేదు. వాళ్ళకు ఒక బిడ్డ పుట్టింది, ఆ బిడ్డకి వివాహం చేసే సమయంలో వాళ్ళిద్దరు అనుకున్నారట, మనం ఈ టైంలో ఇలాంటి కరువులు ఉన్నట్టు కనుక ప్రజలు తెలిస్తే చాలా ఇబ్బంది. మన అబ్బాయికో అమ్మాయికో బంధువులు వచ్చినప్పుడు కలిసి ఉన్నట్టు ఉండాలి. వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ మన క్రమం యథావిధిగా ఉండాలి. ఎందుకంటే మనం అంతా కరువాళ్ళమే కదా. మన భూమి ఎండిపోయింది, హృదయం అనే భూమి ఎండిపోయింది. పంట లేదు, ప్రేమ అనే పంట లేదు, ఆప్యాయత అయితే పంట లేదు, మంచిదనం అనే పంట లేదు, ఐక్యత అనే పంట లేదు, మనసు కలిపే మనసు పంట లేదు, తగ్గించుకునే పంట లేదు, అక్కడ దీర్ఘశాంతం అనే వాతావరణం లేదు, అసలు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే మనసునే ఆ పంట లేదు. మన హృదయాలు ఎండిపోయినాయి కదా. చూసారా? ఆ దేశములో కరువు భారంగా ఉంది. ఈ రోజున అనేక కుటుంబాల్లో కరువు భారంగా ఉంది. వాళ్ళు మాట్లాడుకోరు, వాళ్ళు ఎప్పుడు పలకరించుకున్నా వాళ్ళు ఐక్యతగా ఉండరు, వాళ్ళు అర్థం చేసుకోరు. సంవత్సరాలు ఎలాగే నడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. పిల్లల దారి పిల్లలే, భార్య దారి భార్యే, భర్త దారి భర్తే. భర్త ఎక్కడికి వెళ్ళాడో అడిగేవాళ్ళు అక్కడ లేరు, భార్య ఎక్కడికి వెళ్ళి వచ్చారో అడిగేవారు లేరు. ఊరు వెళుతున్నానని చెప్పడానికి భర్త అక్కడ అడిగే అవకాశం లేదు. ఇప్పుడు ఇష్టం ఇచ్చినప్పుడు ఊరు వెళతారు, ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, అంతే. ఆ భర్త కూడా పగలంతా ఎక్కడ తిరుగుతారో, రాత్రులు ఎప్పుడు వస్తారో, ఏం చేస్తారో ఎవరికి తెలీదు. మేము హైదరాబాదులో ఒక ఇంటికి వెళ్ళాం, నేను అక్కయ్య గారిని ఇద్దరం కలిసి వెళ్ళాం. వెళితే ఆయనంతటికి ఆయన వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టుకోవడం, ఆయనంతటికి ఆయనే వంటగదిలోకి వెళ్ళి ఏదో భోజనం పెట్టుకోవడం, ఇవన్నీ మేము చూసినప్పుడు అక్కయ్య గారు తట్టుకోలేక, ఏంటి సిస్టర్ గారు, ఏంటి ఈ బ్రదరు తనంతట తాను ఇలాగే చేస్తున్నారు, ఈ ఇంటిలో మాకు ఏదో లోపం అనిపిస్తుంది, ఏంటి అని అంటే, ఆయన లెక్చరర్గా చేశారమ్మా, కాలేజీలో లెక్చరర్గా చేశారు, మంచి జీతము అంతా బాగుంది. కానీ నన్ను కాక మరొక విధంగా ఆయన మరొక స్త్రీతో స్నేహము చేసి ఆవిడిప్పుడు రిజెక్ట్ చేశాక వచ్చి ఎక్కడ పడ్డాడినా మళ్ళీ నా ఇంట్లో పడ్డాడు. అందుకనే మేము ఆయన్ని పక్కన పెట్టాల్సి వచ్చిందమ్మా. అయ్యో, కష్టములో నా సంతోషమేచు మిత్రుడు ఆ ప్రభువే, కష్టములో నా సంతోషమేచు మిత్రుడు ఆ ప్రభువే, తన రేఖల క్రింద మేము చూసి ఆశ్చర్యపోయినాం. ఉద్యోగాలు చూస్తే మంచివే, డబ్బు బాగా ఉంది, కానీ పరిస్థితి ఏంటి అంతే. ఇంత కరువు, భార్యాభర్తలు మాట్లాడుకోరు, కరువు. ఒక ఆమె మాకు తెలుసు, తణుకు పట్టణంలోనే మంచి ఉన్నతమైన జాబు, ఆయన ఒక సేవకులు, వాళ్ళిద్దరి మధ్య సమాధానం లేదు. అసలు ఆయన ఇంటికి రారు, ఆయన ఇంటికి వచ్చిన ఈవిడ మాట్లాడరు. ఏంటంటే ఆ ఇంట్లో ఏముంది, కరువు,
చిన్నగా ఉందా, భారంగా ఉందా? ఇక్కడ కరువు ఎలా ఉందంట? ఆ దేశంలో కరువు భారంగా ఉంది. కరువు ఆ ఇంట్లో ఉంది. అది అన్నపానములు లేకపోవటం వల్ల వచ్చే కరువు కాదు, దేవుని మాట వినకపోవడం వల్ల వచ్చే కరువు. అన్నపానములు లేకపోవడం వల్ల వచ్చిన కరువు కాదు. కరువు వచ్చింది. ఈరోజు ఎంతమంది కుటుంబాల్లో ఇంట్లో వంటగదులు అన్నీ ఉన్నాయి, బీరువాలో డబ్బులు ఉన్నాయి, జేబులో డబ్బులు ఉన్నాయి, బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, కానీ ఇంట్లో కరువు ఉంది. వాళ్ళిద్దరు మాట్లాడుకోరు. ఒకళ్ళు మాట్లాడుకున్న వాళ్ళ స్థితి అదంతా కూడా తామరాకు మీద నీటి పొట్టులాగానే ఉంటారు. వాళ్ళ జీవితం అలా అయిపోయింది, వాళ్ళ బ్రతుకు చివరికి అలా అయిపోయింది. అందుకనే తల్లి మరచిన తండ్రి విడచిన, తల్లి మరచిన తండ్రి విడచిన, బంధువులే నన్ను వేసిన, బంధువులే నన్ను వేసిన, బలవంతునిలో సాగెదా సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో నడిచేదా, యేసుతో గడిచేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిచేదా, పరమున చేరగా, పరమున చేరగనే వెళ్ళేదా, ఆనోకు వలె సాగెదా, నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. చాలు. ఎంతమంది కరువులో ఉన్నారు? 20 సంవత్సరాలు అయిందంట వాళ్ళిద్దరు మాట్లాడుకొని. కానీ ఆయన ఒక దైవ సేవకులు. ఆయన ఉండిన ప్రాంతానికి కూడా నేను వెళ్ళి చూసి వచ్చాను. ఏదో పని మీద వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఈవిడ పొజిషన్ చూసినాను. పరిస్థితి, 3 పిల్లలు వాళ్ళ దారిని వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి అప్పటికే వివాహ వయసు దాటిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళ దారి వాళ్ళే ఉన్నారు, వీళ్ళ దారిని వీళ్ళే ఉన్నారు. ఏంటిది? నీ సంసారంలో కరువు ఏలుతుంది బిడ్డ. నువ్వు దేవుని మాటకు లోబడపోవటం వలన, నువ్వు దేవుని వాక్యం ఏం చెబుతుందో ఆ విధంగా నువ్వు నడుచుకోవడానికి నువ్వు అంగీకరించనందున. ఎందుకంటే వారు తమ మనసులో దేవునికి సోటియ నల్లకపోయిరి గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వాళ్ళని భ్రష్ట మనసుకు లేక కరువుకు అప్పగించెను. కరువుకు అప్పగించవలసి వచ్చును. నువ్వు మనిషి దేవునికి లోపడటం లేదు, దేవుని వాక్యానికి లోపడటం లేదు. మన ఎప్సిబా ఫ్రెండ్ శశి కళాశాలలో ఒక ఉన్నతమైన విద్యా సంస్థల్లో చదువుతున్నారు వాళ్ళు. అమ్మాయి, మన అమ్మాయి ఫ్రెండు పాప, ఆమె తల్లిగారు 150 ఎకరాల కట్నం తెచ్చారు. ఆమె తండ్రి గారికి ఆల్రెడీ 100 ఎకరాలు ఎంతో ఆయనకుంది. ట్రాక్టర్లు, పాలేర్లు, పాడి గేదెలు, పెద్ద లోగిలి, గేదెల సావిడి, పొలాలు, ఒరిగడ్డాములు, అబ్బా ఇటు చూసినా సందడే. కానీ ఒక రోజున మన ఎప్సిబా ఫ్రెండు వాళ్ళ తల్లికి తెలియకుండా తండ్రిని పిలిచారట తాడేపల్లిగూడెం ఒక హోటల్కి. తర్వాత తల్లి వచ్చారు. ఇద్దరిని కలిసి హోటల్లో ఒకరికి తెలియకుండా ఒకరిని పిలిచి ఇద్దరిని కలిపి ఒకే టేబుల్ మీద నేను, నా తల్లి, నా తమ్ముడు అందరం కలిసి, మేము పుట్టిన దగ్గర నుంచి హాస్టల్లోనే పడేశారు మమ్మల్ని, మేము అందరం కలిసి ఒక టేబుల్ మీద కలిసి కూర్చొని భోజనం చేద్దామని చెప్పి పిలిస్తే ఆ తండ్రి హోటల్లో ముందొచ్చి కూర్చోవడం చూసి తల్లి, మీ నాన్న వచ్చాడని నువ్వు నాకెందుకు చెప్పలేదని సీరియస్గా ఇసురుకుంటూ మళ్ళీ గో టు బ్యాక్ వెనక్కి వెళ్ళిపోయినాడు. అప్పుడు మన ఎప్సిబా ఫ్రెండ్ చెప్పిందట, ఎప్సి ఒక దుఃఖంతో చెప్తున్నా, మాకు సమృద్ధి అనే ఆస్తి ఉంది, సమృద్ధి అని పాడి ఉంది, సమృద్ధి అని డబ్బు ఉంది. నేను పుట్టిన దగ్గర నుంచి హాస్టల్లోనే పడేశారు నన్ను, నా తమ్ముడిని కూడా అలాగే పడేశారు, అలాగే హాస్టల్లో ఉన్నాం. కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు, సమాధానం లేదు ఎప్సి. ఇది మా సంసార జీవితంలో నడుస్తున్న పరిస్థితి ఎప్సి అని బాధపడి కన్నీరు విడిసి
ఆ కుటుంబంలో ఏముందో చెప్పండి? కరువు ఉందా లేదా? ఎంత కరువు? కరువు చిన్నదా పెద్దదా? కరువు భారముగా ఉండెను. నీ జీవితంలో ఏ కరువు ఉంది బిడ్డ? మీ భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకొని కరువు నిన్నేళ్తుంటే నువ్వు సమాజంలో ఏదో ఇంట్లో ఏగల మోత బయట పల్లకీళ్ళ మోతలాగా బ్రతుకుతున్నావా? మింగం మెతుకులేదు కానీ మేసాలకు సంపంగి నూనెలాగా జీవిస్తున్నావా? ఇంట్లో ఏగల మూత పెట్టుకుని బయట పల్లకీళ్ళ మూత పెట్టుకున్నట్టు మింగ మెతుకులేదు కానీ మేసాలకి సంపంగి నూనె రాసినట్టు సమాజంలో నేను కూడా ఒక పరిస్థితిలో ఉన్నానని కరువు లేదన్నట్టు ఉంటున్నావు, కానీ నీ మనసులో కరువే ఏం చేస్తుంది? నడుస్తూ ఉంది. హారం వేసుకున్న కరువు నీ మనసులో ఉంది. ఏం పెట్టుకున్న మనసు కరువులో ఉంది. నువ్వు ఎంతమంది బంధుత్వం కలిగి ఉన్న కరువు మనసులో ఉంది బిడ్డ. ఆ కరువు పోవాలంటే దేవునికి లోబడే మనసు మనకి రావాలా? దేవునికి లోబడే మనసు రావాలా? ఎంతమంది కరువు చేతనే చచ్చిపోతున్నారో. దైవజనుడు ఆయన ఈ లోకంలో నిద్రించినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. ఆ భార్య బయటికి రాలా. ఏమైంది? వాళ్ళిద్దరి మధ్య ఏముంది? కరువు భారంగా ఉంది. మాట లేదు, ఇద్దరికే పలకరింపు లేదు. బోధకుల మధ్యలోనే కరువు వచ్చింది. బోధకురాళ్ళు ఇళ్లలో కరువు వచ్చింది. సాతానుడు కరువుకే కారణంగా మనల్ని సిద్ధము చేస్తాడు. కరువు వచ్చింది. అబ్రహాము ఉండిన ప్రదేశంలో కరువు వచ్చింది. ఆ కరువు వస్తే ఐగుప్తు దేశం అనే లోకస్తులు ఉండే ప్రాంతానికి వెళ్ళిపోయినారు. ఆయన కరువు రాగానే ఈ రోజున దేవుని క్రమాన్ని తప్పిపోయిన భర్త, దేవుని క్రమాన్ని తప్పిపోయిన భార్య, ఇద్దరి మధ్య సమాధానం కోల్పోయినప్పుడు ప్రార్థన చేసుకునే క్రమం పోయింది, వాక్యం చదువుకునే క్రమం పోయింది, భక్తి చేసే క్రమం పోయింది, దేవుని వెతికే క్రమం పోయింది. ఇద్దరు కలిసి భోంచేసి, ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుని, ఇద్దరు కలిసి జీవించే క్రమం పోయింది. మీరు నన్ను ప్రశ్నిస్తారు, నీకు ఒక పురుషుడిని ఇస్తే, నీకు ఒక స్త్రీని ఇస్తే నువ్వెందుకు బాధిస్తున్నావు? ఆమె విలువ, అతని విలువ నీకు తెలియలేదో? ఎంత బాధపడుతున్నారు దేవుడు ఒకసారి జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధి మాత్రం ఉంచమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, గట్టిగా నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవెన్నావు తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ మేరకు మనందరికీ తోడేయండి. సమస్తమైన కరువుల నుంచి, సమస్తమైన ఈతి బాధల నుంచి సుఖజీవనముతో గడుపు సంవత్సరములు, దినములు, నెలలు మనకు అనుగ్రహించి సంతోష సమాధానాలు, సత్య సంబంధమైన సంతోష సమాధానాలు మన హృదయములోను మన ఇంటిలో ఏలుబడినట్లు సిద్ధపరిచి ఆయనతో మమేకమై ఆయన చిత్తానుసారముగా నడుచుకునే భాగ్యం ఇచ్చి ఆయనే ఘనతామహిమ పొందునగాక. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపాదికులకు అనంత నాశనం కలుగునుగాక. ఆమెన్. తండ్రి ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ మేరకు మనందరికీ మరొకసారి తోడేయండి. సత్య సమాధానములతో నింపే ఆయనే ఘనత మహిమ పొందునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మంచిది. మీ అందరికీ వందనాలు.